సినిమాకు హైప్ తీసుకురావడంలో జక్కన్న ఎక్స్పర్ట్. సినిమాను ప్రమోట్ చేయటం ఎలా అంటే అది రాజమౌళి దగ్గరే నేర్చుకోవాలి. బాహుబలి 2 భాగాలను కలిపి బాహుబలి ది ఎపిక్ పేరుతో ఈ నెల 31న రిలీజ్ చేస్తున్నాడు. జక్కన్న ప్రమోషన్ ఎలా ఉందో చూసిద్దామా. బాహుబలి ది ఎపిక్ ప్రమోషన్ కోసం రాజమౌళి SSMB 29 కి బ్రేక్ ఇచ్చాడు. దాదాపు 6 గంటలున్న 2 పార్టులను ఒక పార్టుగా తీసుకురావడానికి చాలా కాలంగా కసరత్తులు చేస్తున్నాడు. 3 గంటల 43 నిమిషాలతో ఒక పార్టుగా మార్చాడు. మూల కథ చెడకుండా, కథనంలో తేడా రాకుండా కొన్ని సీన్స్, ఫైట్స్, సాంగ్స్ తీసేశాడు. ప్రభాస్ తమన్నా మధ్య లవ్ స్టోరీ, పచ్చబొట్టేసిన సాంగ్, ఐటెం సాంగ్ తో పాటు కన్నా నిద్రించిన సాంగ్స్ తీసేసినట్టు రాజమౌళి తెలిపాడు. అలాగే కొన్ని యుద్ధ సన్నివేశాలు తొలగించాము అన్నాడు. బాహుబలి ది ఎపిక్ రిలీజ్ కి 2 నెలలకు ముందే చేసిన ఇంటర్వ్యూను రిలీజ్ చేస్తే అది కాస్త 1:08 నిమిషాలుంది. ఇంత పెద్ద ఇంటర్వ్యూను రిలీజ్ చేయడం జక్కనకే చెల్లింది. బాహుబలి మెమరీస్ ని రాజమౌళి, ప్రభాస్, రానా గుర్తు చేసుకుంటూ చేసిన ఈ వీడియో ఇంప్రెస్ చేసింది. తెలియని ఎన్నో విషయాలను పంచుకున్నారు. బాహుబలి ది ఎపిక్ ప్రమోషన్ లో అందరి చూపు అనుష్క పైనే. లీడ్ రోల్ పోషించిన మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి, ఘాటీ ప్రమోషన్ కి అనుష్క రాలేదు. ఎపిక్ రిలీజ్ కి ఇంకా 2 రోజులే ఉన్నా అనుష్క ప్రమోషన్ లో కనిపించలేదు. ఎపిక్ పై ఉన్న హైప్ భారీ ప్రీ బుకింగ్స్ కు తెరలేపింది. ఎపిక్ దూకుడు చూపించడంతో మాస్ జాతర మేకర్స్ వెనక్కి తగ్గి 31న ఉదయం ఆటతో కాకుండా సాయంత్రం 6 గంటలకు ప్రీమియర్స్ తో రిలీజ్ చేస్తున్నారు. అయితే బాహుబలి 31న రిలీజ్ అవుతుంది అన్న పేరే గానీ 30 నైట్ ప్రీమియర్స్ తో సందడి చేయనుంది. ఘట్టంనేని ఫ్యామిలీ నుంచి మరో వారసురాలు ఎంట్రీ ఇస్తోంది. సూపర్ స్టార్ కృష్ణ మనవరాలు మంజుల కూతురు జాన్వీ స్వరూప్ త్వరలో హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అవుతోంది. జాన్వీ బర్త్డే సందర్భంగా మంజుల తన కూతురు ఫోటోస్ షేర్ చేస్తూ ఆదరించాలి అని కోరింది. వెండి తెరపైకి ఎంట్రీ ఇస్తున్న ఘట్టంనేని నట వారసురాలు ఎలా ఉందో చూసిద్దామా. ఘట్టంనేని ఫ్యామిలీ నుంచి 3వ తరం ఒకరు కాదు, ఇద్దరు కాదు, చాలా మంది యాక్టింగ్ పై ఫోకస్ పెట్టారు. కృష్ణ కొడుకులే కాదు, కూతురు మంజులు కూడా వెండి తెరపైకి వచ్చింది. మలయాళ చిత్రంలో యాక్టింగ్ స్టార్ట్ చేసి షో మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది మంజుల. ఆ తర్వాత 4-5 సినిమాలకి ఫుల్ స్టాప్ పెట్టి ఆ మధ్య మంత్ ఆఫ్ మధుతో నటించిన హిట్ కాలేదు. అయితే నిర్మాతగా పోకిరి, ఏమాయ చేసావే వంటి హిట్స్ నిర్మించారు మంజుల. హీరోయిన్ గా రాణించాలి అనుకున్న మంజుల డ్రీమ్ కూతురు జాన్వీ స్వరూప్ తీరుస్తుందేమో చూడాలి. మరి కూతురు బర్త్డే సందర్భంగా ఆమె ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేశారు మంజుల. మహేష్ కూతురు సితారా ఇంట్రెస్ట్ చూస్తుంటే నటి కావడం గ్యారంటీ అనిపిస్తోంది. సర్కారు వారి పాట ప్రమోషన్ వీడియోతో స్టార్ట్ చేసి ఆ మధ్య యాడ్ లో కూడా నటించింది. పారితోషికంగా తీసుకున్న ₹1 కోటి చారిటీకిచ్చి మనసు చాటుకోవడంతో పాటు ప్రశంసలు అందుకుంది సితారా. ఘట్టంనేని ఫ్యామిలీ నెక్స్ట్ జనరేషన్ లిస్టు చాలా పెద్దదే. మహేష్ కొడుకు గౌతమ్ తండ్రిలానే చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ స్టార్ట్ చేశాడు. 1 నేనొక్కడిలో చిన్నప్పటి మహేష్ లా నటించాడు. ఆ ఒక్క సినిమాకి ఫుల్ స్టాప్ పెట్టేసి ప్రస్తుతం లండన్ లో యాక్టింగ్ కోర్స్ చేస్తున్నాడు. ఇది పూర్తి కాగానే హీరోగా ఎంట్రీ ఇవ్వడం ఖాయం. రమేష్ బాబు వారసుడు జయకృష్ణ నిజం మూవీలో చిన్నప్పటి మహేష్ గా నటించాడు. హీరోగా డెబ్యూ మూవీని RX100 ఫేమ్ అజిత్ భూపతి డైరెక్ట్ చేస్తున్నట్టు తెలిసిందే. రమేష్ బాబు కూతురు భారతిలో మంచి డాన్సర్ ఉంది. ఇప్పటిదాకా సాంగ్, రీల్స్ తో సితార మాత్రమే ఆకట్టుకోగా కుర్చీ మడత పెట్టి సాంగ్ తో భారతి పాపులర్ అయింది. ఎనర్జెటిక్ డాన్స్ తో షాక్ ఇచ్చింది. అన్న జయకృష్ణ, అజయ్ భూపతి డైరెక్షన్ లో నటిస్తూ ఉంటే భారతిని దర్శకుడు తేజ ఇంట్రడ్యూస్ చేస్తున్నారట. తేజ కొడుకు అమితో పక్కన హీరోయిన్ గా భారతిని తీసుకున్నాడు అన్న టాక్ వినిపిస్తోంది. నట కిరీటి ఈవెంట్ కి వచ్చాడంటే ఏదో ఒక కాంట్రవర్సీతో రచ్చ చేసి హైలైట్ అవుతాడు. మేకర్స్ కి తలనొప్పులు తీసుకొస్తాడు. ఆ మధ్య నోటి దూలతో దారి తప్పి ఇక జాగ్రత్తగా మాట్లాడతానంటూ వీడియో కూడా రిలీజ్ చేశాడు. మాస్ జాతర ప్రీ రిలీజ్ ఈవెంట్లో టంగ్ స్లిప్ కాకపోయినా ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోతానంటూ షాక్ ఇచ్చాడు. నట కిరీటి చెప్పింది జరగకపోతే నిజంగానే వెళ్ళిపోతాడా? వాచ్ ది స్టోరీ. 31న రిలీజ్ అవుతున్న రవితేజ మాస్ జాతరలో రాజేంద్ర ప్రసాద్ ఇంపార్టెంట్ రోల్లో నటించాడు. ఈ మధ్య తన నోటి దోలతో విమర్శలు కొని తెచ్చుకున్న రాజేంద్ర ప్రసాద్ ని ఈవెంట్స్ కి పిలవాలంటే నిర్మాతలు జంకుతున్నారు. ఈ సీనియర్ యాక్టర్ కి మైక్ ఇస్తే ఒక పట్టాన వదిలిపెట్టాడు అన్న సంగతి పక్కన పెడితే ఏం మాట్లాడతాడా అన్న భయం మాత్రం పోలేదు. మాస్ జాతర ఈవెంట్ లో సుమను ఆట పట్టించిన నోటి దోలకు పని చెప్పలేదు. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకునే లోపు నటకిరీటి తీసుకున్న నిర్ణయం షాక్ ఇచ్చింది. మాస్ జాతర చూసి ఆడియన్స్ షాక్ కావడం తర్వాత సంగతి. ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోతానంటూ షాక్ ఇచ్చాడు రాజేంద్ర ప్రసాద్. సినిమా ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేయకపోతే ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోతాను అన్నాడు. సినిమా ప్రమోషన్ లో భాగంగా ఈ మధ్య కాలంలో ఇలాంటి స్టేట్మెంట్లు ఎక్కువైపోయాయి. సినిమా ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఆడియన్స్ కి నచ్చితే చాలు ఆడేస్తుంది. సినిమా వాళ్ళ కష్టానికి తగిన ఫలితం ఇచ్చేది మాత్రం ఆడియన్సే. సినిమా మీద ఉన్న ప్రేమతో ఎక్కువ మాట్లాడేసి ఆ తర్వాత నాలుక కరుచుకోవాల్సి వస్తుంది. ఈ మధ్య కాలంలో వీళ్ళ సంఖ్య పెరిగిపోతుంది.
ఆ తర్వాత మొహం చూపించలేని పరిస్థితి. కాలర్ ఎగరేస్తే దేవరా హిట్ అయిందన్న సెంటిమెంటో, ఫ్యాన్స్ ని హుషారెత్తించడానికో లేదంటే మితిమీరిన ఆత్మవిశ్వాసమో కానీ వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో 2 కాలర్స్ ఎగరేశాడు తారక్. తీరా సినిమా ఫ్లాప్ కావడంతో మరొకసారి కాలర్ ఎగరేసే ఛాన్స్ లేకుండా చేసుకున్నాడు యంగ్ టైగర్. ముక్కుసూటిగా మాట్లాడే నిర్మాతగా పేరు తెచ్చుకున్న నాగవంశీ వార్ 2 ప్రీ రిలీజ్ టైంలో అత్యుత్సాహం చూపించి కంగుతిన్నాడు. సినిమా బాగుంది, అద్భుతం అని చెప్పడంలో తప్పలేదు. అయితే వార్ 2 చూసిన తర్వాత అద్భుతమైన సినిమా చూశానని అనుకోకపోతే ఇంకెప్పుడు మైక్ పట్టుకుని సినిమా చూడమని అడగను అన్నాడు నాగవంశీ. వార్ 2ను తెలుగులో రిలీజ్ చేసిన వంశీ మాస్ జాతరను సితారా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మించాడు. మాస్ జాతర నిజంగానే బాగున్నా వార్ 2 దెబ్బకి ఏమీ మాట్లాడలేని పరిస్థితిలో పడిపోయాడు. సినిమాను ఓ రేంజ్ లో తనదైన స్టైల్లో చెప్పలేకపోయాను అన్న ఫీలింగ్ వంశీలో ఉండిపోయింది. అయితే ఆ లోటును రాజేంద్ర ప్రసాద్ తీర్చేశాడు. సినిమా చూసి ఆడియన్స్ సర్ప్రైజ్ కాకపోతే ఇండస్ట్రీ వదిలేసి వెళ్లిపోతాడా అన్న టాపిక్ పై చర్చ మొదలైంది. ఇప్పుడు ఓజీ హిట్ డైరెక్టర్ కెరియర్ ని మార్చేసింది. ఎంతలా అంటే బాలీవుడ్ స్టార్ ని డైరెక్ట్ చేసే లెవెల్ కు తీసుకెళ్లింది. ఓజీ తర్వాత నాని సినిమాకు కమిట్ అయిన సుజిత్ ఏ బాలీవుడ్ స్టార్ తో వర్క్ చేయబోతున్నాడు? హ్యావ్ ఎ లుక్. సాహో ఫ్లాప్ తర్వాత సుజిత్ కి మరొక ఆఫర్ రావడానికి 2 ఏళ్లు పట్టింది. ఈ 2 ఏళ్ల పాటు చాలా మంది స్టార్స్ ని హీరోలను కలిసినా ఉపయోగం లేదు. ఒక్క ఛాన్స్ కూడా దక్కలేదు. ఎట్టకేలకు త్రివిక్రమ్ చొరవతో ఓజీని డైరెక్ట్ చేసే ఛాన్స్ ని అందుకున్నాడు. పవన్ ఇచ్చిన 35 రోజులను ఉపయోగించుకుని అదిరిపోయే ఎలివేషన్స్ తో ఫ్యాన్స్ ని ఫిదా చేశాడు సుజిత్. పవన్ తనున్న బిజీలో సినిమాలకు డేట్స్ ఇవ్వడమే చాలా కష్టం. పవర్ స్టార్ కాల్ షీట్స్ కోసం నిర్మాతలు ఏళ్ల తరబడి వెయిట్ చేయాల్సి వచ్చింది. అయితే ఓజీ వంటి అదిరిపోయి హిట్ ఇచ్చిన సుజిత్ కి ఓజీ 2 కోసం డేట్స్ ఇవ్వడానికి పవన్ రెడీగా ఉన్నాడు. 35 రోజులు ఇస్తేనే ఇంత బాగా తీశాడు. ఓజీ 2 కోసం 50 రోజుల పాటు కాల్ షీట్స్ ఇస్తే ఇంకెంతగా తీస్తాడో అన్న ఆలోచనలో ఉన్నాడట పవన్ కళ్యాణ్. ఓజీ సీక్వెల్ ని వెంటనే కాకుండా గ్యాప్ ఇచ్చి చేస్తారట. ఓజీ రిలీజ్ కి ముందే సుజిత్ నానితో సినిమా కమిట్ అయ్యాడు. నాని ప్రస్తుతం నటిస్తున్న ది ప్యారడైజ్ పూర్తి కాగానే సుజిత్ మూవీ సెట్స్ పైకి వస్తుంది. ఆ తర్వాత షారుఖ్ తో మూవీ ఉంటుందన్న టాక్ నడుస్తోంది. సుజిత్ చెప్పిన స్టోరీ షారుఖ్ కి నచ్చిందని తెలిసిందే. ఓజీ సెట్స్ పైకి వెళ్లడానికి ముందే సుజిత్ చాలా మంది బాలీవుడ్ హీరోలను కలిసి కథలు చెప్పినా వర్కౌట్ కాలేదు. ఓజీ హిట్ తో షారుఖ్ మూవీ మరొకసారి వినిపిస్తోంది. ఓజీ తెలుగుతో పాటు హిందీలో కూడా రిలీజ్ అయింది. బాలీవుడ్ ఆడియన్స్ కి నచ్చకపోయినా షారుఖ్ సుజిత్ మూవీ లాక్ అయింది అంటున్నారు. ఎవరు ఊహించిన విధంగా జవాన్ తో అట్లీకి ఛాన్స్ ఇచ్చినట్టే సుజిత్ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడేమో చూడాలి. ఓజీ రిలీజ్ కి ముందు సుజిత్ కి తెలుగులో కంటే హిందీలో ఎక్కువ క్రేజ్ ఉంది. ప్రభాస్ తో తీసిన సాహో తెలుగు ఆడియన్స్ కి నచ్చకపోయినా హిందీలో 100 కోట్ల నెట్ దాటి లాభాలను తీసుకొచ్చింది. ఆ నమ్మకంతోనే సుజిత్ చాలా మంది హీరోలను కలిసి కథలు వినిపించగలిగాడు. సిద్ధు జొన్నలగడ్డపై భారీ బడ్జెట్ పెట్టడానికి నిర్మాతలు భయపడుతున్నారా? సిద్ధు జొన్నలగడ్డపై ఎక్కువ పెడితే వస్తుందో రాదున్న డౌట్ ఉండిపోయిందా? తెలుసు కదా రిజల్ట్ ఎఫెక్ట్. నెక్స్ట్ మూవీ కోహినూర్ పై పడి ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిందా? తెలుసు కదా రిలీజ్ కాకుండానే సిద్ధు జొన్నలగడ్డ 2 సినిమాలకు కమిట్ అయ్యాడు. ఏడాది క్రితం కోహినూర్ సినిమాని అనౌన్స్ చేసి 2026 సంక్రాంతికి సినిమాను తీసుకొస్తున్నట్టు ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో పోస్టర్ ని రిలీజ్ చేశారు. కోహినూర్ వజ్రాన్ని ఇండియాకు తీసుకొచ్చే పాత్రలో సిద్ధు కనిపించనున్నాడు. ఈ సినిమాను 2 భాగాలుగా తీయాలనుకున్న నిర్మాత పోస్టర్ లో కోహినూర్ పార్ట్ 1 అని టైటిల్ కూడా ప్రకటించారు. అయితే 2 పార్టులు భారీ బడ్జెట్ కారణంగా ఈ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టేశారట. ఆ మధ్య కోహినూర్ వజ్రం దొంగలించే కాన్సెప్ట్ తో వచ్చిన హరిహర వీరమల్లు ఫ్లాప్ కూడా సిద్ధు కోహినూర్ పై పడుంటుంది. టిల్లు స్క్వేర్ హిట్ తో సిద్ధుకి స్టార్ ఇమేజ్ దక్కింది. ఈ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వచ్చిన జాక్ కనీసం ఓపెనింగ్స్ కూడా రావట్లేదు. రీసెంట్ గా రిలీజ్ అయిన తెలుసు కథలో సిద్ధు పర్ఫార్మెన్స్ కి ప్రశంసలు దక్కినా కమర్షియల్ గా వర్కౌట్ కాలేదు. అయితే తెలుసు కథ రిలీజ్ కి ముందే కోహినూర్ ను పక్కన పెట్టేశారట. గతంలో సిద్ధుతో కృష్ణ అండ్ హిజ్ లీలా తీసిన రవికాంత్ కోహినూర్ ను డైరెక్ట్ చేయాల్సిందే. కోహినూర్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయినా సిద్ధుతో బ్యాడాస్ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. గుడ్ బాయ్ అనిపించుకుంటే సక్సెస్ రాదన్న సంగతి జాక్ తెలుసు కదా ఫ్లాప్స్ తో తెలుసుకున్న సిద్ధు తనదైన స్టైల్లో రఫ్ లుక్ లో బ్యాడ్ బాయ్ గా కనిపించడానికి రెడీ అయ్యాడు. సిద్ధుతో డీజే టిల్లు స్క్వేర్ తీసిన సితారా ఎంటర్టైన్మెంట్ వెంటనే టిల్లు క్యూబ్ తీయకుండా ఫ్రెష్ ప్రాజెక్ట్ కి శ్రీకారం చుట్టింది. సినిమాకు బ్యాడ్ యాస్ అన్న టైటిల్ పెట్టారు. బ్యాడ్ యాస్ అంటే చెడ్డవాడు, రోగ్ అని అర్థం. టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ విడుదల చేశారు. చుట్టూ మీడియా మధ్యలో స్టార్ బాయ్ సిగార్ వెలిగించుకుంటూ రఫ్ లుక్ లో కనిపించాడు. బ్యాడస్ లో హీరో క్యారెక్టర్ గురించి బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చారు మేకర్స్. మీరు హీరోలను విలన్లను చూసారు కానీ ఇతని మీద ఒక లేబుల్ వేయడానికి కుదరదు. జాలి దయా లేవు. స్క్రీన్ మీద స్టార్ బాయ్ ఫైర్ చూపిస్తాడని నిర్మాత చెప్పడంతో సిద్ధు ఊరమాస్ గా కనిపించడం ఖాయంగా కనిపిస్తోంది.